90 తాగవా ఇక? నువ్వు తాగవా? నేను తాగా, నువ్వు తాగని. ఏ కొద్దిగా ఏం కాదు. నన్ను 90 తాగమంటాడు, తెలివి తక్కువ. ఏ కాలుతుంది. కత్తి అనుకో గీక్తా. కాలిందా ఇప్పుడు అది? నువ్వు అందుకోలేవే బొమ్మలాడి. నాకు తెలియదా కాలిందా కాలదాలన్నది అని చెప్పి అప్పని పదగడు బాగుతుంది. అవునే గర్భి రొట్టెలు చెప్పుకొని. ఏంది రొట్టెలు అరబిన్ రొట్టెలు నేను చెయ్య, నాకు శాతం అయితే లేదు. తినవా ఇప్పుడు తలకాయ పక్కల కూర? ఎందుకు తినా? మా తింటా. తిరుడు ముద్ద చేతి లేదు కా పిల్లి ముడిసిన పడతా నేను. నడు ఇక బోల్ పాలలు తెచ్చుకొని తిందాం కానీ నాకు శాతం అయితే లేదు. ఓవా ఓవా ఇక గోధుమ రొట్టె చెయ్యి. నువ్వు మంచిగా చేస్తాడు వారే. నాకు శాతం కాదు, నేనేడా చేస్తారా రొట్టెలు? మీరు ఏం పని మోపారు మీరు? నాకు అర్థం కాదు. ఆ బత్తి విండ పోతురి, ఇది అవిరే పోతురి. తినకున్నా సరే రా, నేను చెయ్యా. చెయ్యరాదు చేస్తా. నీకేమో శాత కాదు, నాకేమో శాతం అయింది. నీతో నేను ఉతకలే బట్టలు. ఉతకలే నేను దాడి పెడతాను. మిమ్మల్ని నన్ను ఎందుకు కొడతాను? మీకు ఇద్దరే మోపారే. తాళిడు వారే తాళిడు అవి తాళిడు అట్టోటే అవి వాసన రాదు అవి తలకి అవి కాళ్ళు. అవునే నమ్మకందానా నేనేం చేయాలి? ఓత్తా నేను ఈ మాకని వచ్చాను ఓత్తా నేను. నాకు నేను ఎత్తిగా విరిస్తేనే ఏం మాట్లాడతాను మరే మొక్కందానా. నువ్వు కాళ్ళు కట్టలేదు అవే ఏమంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. తలకాయ పని చేస్తలేదా? సార్ నువ్వు కొట్టేసి చేతులు ఎత్తాందే మా ముంగట. అవి ఉంటుంది ఎవరు ఉంటుంది మోరదోపని ఫ్యాన్ల మొక్క మీరు కాలు చాపే అవి ఉంటే భయం ఆర దానికి. దానికి సందులో మొక్క దొరికింది. రాజావా నీ బాంచే కొద్దిగా చేయిపో రొట్టెలు చేయిపో. నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా. నీకు మళ్ళీ తాటికల్లు ఎత్తనే నీ బాంచనే. ఓ అవ్వా తాటికల్లు వద్దు, ఈ బొక్క వద్దు, నేను చెయ్యరా. నాకు శాత కాదు. తింటది శాతం అయితే. ఆవు ఇక మీరు తింటలేరు అంత నాకే పెడుతుర్రే. ఇక దాని మాటలకు నువ్వు అట్లాగానే. అవునే పో 90 ఎత్తు నీకు పో సేపు 90 కాలుతుంది. మనకు పూలు పట్టు వేద్దాం కానీ పోయే తెచ్చినా. అంతేనా? సరే చేత పట్టు. నా పోరికి పని అంటే అద్దు కానీ సుక్క ముక్కుంటే అంటదే. సుక్క ముక్క వేసుకొని చక్కగా వనుడు అన్నట్టు వేసి ఏది ఎత్తది. పని అంటే సాత కాదు కానీ ముక్కనగా సుక్కనంగా రాజా ఏం పని చేస్తుందో ఏమో. మా రాజా వెనక తింటాను నాకు కట్టమే పడైంది. రాజావా ఓవా ఇక రాలేవే నీ బాంచని కాలం తిట్రా. బతాడు కాబట్టి మిమ్మల్ని అవ్వా ఏం చేయను. నాకు అది మంచి లేదు. ఏం చేయాలరా? ఈ కాలరెడ్డి మెస్రి నీ కోడలు చూసిన అవే ఎట్లా వారేసింది వాళ్ళకి తాళ్ళకు తాళ్ళే వారేసింది. అవి అయ్యో తాళ్ళు కమురు కమురు ఆసన వస్తాయి. ఇవే వస్తాయి అంటే ఇక తాళ్ళు వారికి ఎట్లుంటదిరా. ఏం చేయండి అవ్వా మాడిపోతుంది అరయ్యా. ఏ మాడిపోతలేవు ఇట్లా మంచిగానే. నీకు తెలియదా అనే నేను ఎందుకు గమనించిన బిడ్డ. అవునే పోవా నీ కోడలు చూసిన చెరువు అంటే ఇద్దాం పోయే రొట్టె చేయిపో అంటే పోలేదే. అవన్నాక పులు బట్ట తెస్తే పోయాన్నాక పోయింది. పోయి బద్దమసి ఉన్నదే సంకలు గుద్దుకుంటూ రొట్టె చేస్తా బట్టే అది తాగుతాదిరా మరి. మొన్న మా దాగి పడైందే కోటర్ తెచ్చినాము సెరింత ఆయన నీకన్నా ఎక్కువ ఎత్తు కానీ అమ్మాయి బాంచిరావు పులిబట్టలు అన్న లేచింది. పులిబట్ట అనక సంకలు గుద్దింది పో. తాగుడు అలవాటు ఇద్దరు అయినాక ఎక్కడికి జాలుతుంది మరి. పని వెళ్ళాలి మనకు. తాగుతూ తింటే పోతా అదే. నువ్వు అలవాటు చేయి గట్టి కోకుంటు తింటే గుట్టలాగా ఇద్దరు తాగురు. తాగుతూ తాగంది ఇయ్యే ఏమైతే తాగుతే అయితే కానివ్వా. లగ్గైనప్పుడు నీ కోళ్ళు ఎట్టుండే గిట్ట ఉండే. ఇప్పుడు చూసిన ఎట్లయిందో సుక్క ముక్క ఉండే దున్నపోతలకు ఇట్ట అయింది ఇప్పుడు. ఇక కాదారా తినేందుకు శరణం ఉంటుందిరా. ఎంత తింటే అంత ఎద్దు ఎట్లా ఉన్న పడుతుందిరా మనిషికి అంతే. నువ్వు అలవాటు చేసి మంచిగా తిండి పెడతాను. దానికి ఆడు ఉన్నదో లేదో తిందామంటే దిక్కు మరి కాడు ఉన్నా దానికి అంత మంచిగా. అవునే ఉన్నవా చేస్తానవా పాంటివా కొద్దిగా ఎక్క తగ్గ తీసుకో.
పొద్దులనే మిగిలితే సూపులు అద్దుకొని తినచ్చు. ఏమో చూస్తా కదా బాబా ఎల్లుగడ ముందు దంచిపోయావు నువ్వు కొద్దిగా అంతా. ఏ పోత తీరా ఇటు వీళ్ళతో అటు బొమ్మంటాం. కొడుకుతో చేయాలి, కోడలతో చేయాలి. ఎట్లా నేను గిట్ట ఎత్తేనే మళ్ళీ నువ్వేం చేసినావో అంటారు ఏమన్నా అంటే. బాంచను పో మా బాబు కదా. హలో చెప్పరా ఏంది ఎప్పుడు వచ్చినాడు? సరే దావ చేసుకుందామా? సరే సరే మరి అరే నాంతకు ఇగో తలకే ఉన్న కాలు పట్టుకొస్తారా? మీరు బాట పట్టుకున్నారు. ఓకే ఓకే అత్త 5 నిమిషాలు ఉంటా. బాబా నీ మళ్ళా వస్తాను ఎట్రా మళ్ళా వస్తాను నీ అద్ద మళ్ళీ వస్తాడు. వీడు ఓటు చెప్తాడు ఓటు చేస్తాడు. నువ్వు ఇద్దరు ఏం చెప్పినావు ఇప్పుడు ఏం చెప్తావా? అదే మనిషి అనుకుంటున్నావారా? అరే అవ్వా నేను చెప్పేది ఏంటిరా? ఆ దోస్తుగా చిన్న దగ్గర బాగా పైసలు ఉండే మన ఇల్లు కట్టుకున్నాక 1,00,000 రూపాయలు ఇస్తాడే రూపాయి మీదకి ఇస్తాడు. అయితే రేపు ఇచ్చావు కదా మనం కూర అనుకొని ఈ రేపు ఇచ్చాక ఆడని ఇస్తాడే మళ్ళా అట్లా కాదురా అక్క నేను రూపాయి మితికిస్తాడు అని ఇప్పుడు నోటి ముందటి బుక్క పట్టుకొని పోతాను. మమ్మల్ని ఇద్దరు పని చేయమని ఎందుకు చెప్పినవరా? ఉల్లిగడ్డ పొట్టి తిట్టి పోయి రొట్టె పిండి తీసుకోబట్టే ఇది పాపం ఆడివిరా. మరి ఈ ఎవరు రేపుగా మళ్ళీ చెప్పి మళ్ళీ 2 తలకాయలు తలకాయలు మనం తినద్దు. అయితే మన కూర ఏమనుకుందాం. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.